నుంచి అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాము వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఎటువంటి హెల్దీ డైట్ని మెయింటైన్ చేస్తే ఆ వెయిట్ లాస్ అనేది కంటిన్యూ చేయగలరు అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం, సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్లో మెయింటెనెన్స్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సప్పర్ టైం, సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ నిన్న చెప్పారు వెయిట్ లాస్ ఒకసారి చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది డైట్ని ఎలా మెయింటైన్ చేయాలి అని. బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తే కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా. తప్పకుండా యాక్చువల్గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను రాదర్ దాన్ డయట్. ఓకే. సో ఏంటంటే కొన్ని సర్టన్ రూల్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మెయింటైన్ చేయాలి వెయిట్ అనుకునేటప్పుడు సో కొన్ని పాయింట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఎప్పుడు మీరు తిన్నా కూడా ఏం తింటున్నాను, ఇస్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ హెల్త్, డస్ ఇట్ హెల్ప్ యూ టు గెయిన్ వెయిట్ ఆర్ టు లూజ్ వెయిట్. సో అది ఒక్కసారి అండర్స్టాండింగ్కి రావాలి. అంటే మేక్ ష్యూర్ దట్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ అలాగే హౌ మచ్ వాటర్ యు ఆర్ డ్రింకింగ్ ఏ డే. సో తక్కువ తాగుతున్నారు అంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో అట్లీస్ట్ 8 to 10 glasses ఆఫ్ వాటర్ ఎ డే. సమ్మర్లో అయితే ఎక్కువ 10 glasses అండ్ వింటర్లో అయితే 8 glasses అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్. సో ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ని మెయిన్గా సోర్స్ చేయండి. స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోండి. 1 raw meal ఏ డే ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో దీంతోపాటు ఎక్సర్సైజ్, ఎవ్రీ డే ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. సో అట్లీస్ట్ 45 minutes విగరస్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు యోగా చేయండి, ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ అదర్ దాన్ దట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేదు అనుకుంటే కూడా చాలా మందిలో మెటబాలిజం దెబ్బతింటుంది. సో మెటబాలిజం దెబ్బతినింది అంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, సరిగా ఆకలి వేయదు. సో ఫంక్షన్స్ అనేది ప్రాపర్గా నడవదు. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నిద్రకి తగినట్టు మీరు చేంజెస్ కానీ మీకు సరిగా లేకపోతే ఒక టైంకి సెట్ చేసుకొని టైంకి నిద్ర లేవటం ఇలాంటి ప్యాటర్న్ ఒకటి సెట్ చేసుకొని నిద్ర మేక్ ష్యూర్ దట్ యూఆర్ గెటింగ్ ఎనఫ్ స్లీప్. అండ్ దీంతో పాటు ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 30% యువర్ ఎనర్జీ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ప్రోటీన్ ఫుడ్. సో వెజిటేరియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈట్ లాట్ ఆఫ్ సోయా, లాట్ ఆఫ్ పల్సెస్, పీనట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివి కొన్ని ఫాలో అవుతూ ఉన్నారంటే మోనికా డెఫినెట్గా దే కెన్ మెయింటైన్ దేర్ వెయిట్. బట్ జస్ట్ దట్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ ఈటింగ్ అనేది ఒక్కటి మీరు మర్చిపోకుండా ఫాలో అవ్వండి. సో ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఆటోమేటికల్లీ. ఓకే. సో సప్పర్లో అవాయిడ్ చేయాల్సినట్టు ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ సప్పర్లో అవాయిడ్ చేయాల్సినవి అంటే హై క్యాలరీ ఫుడ్ అండ్ హై షుగర్స్, హై ఫ్యాటీ ఫుడ్ అండ్ హెవీ మీల్స్, లాట్ ఆఫ్ లైక్ రెడ్ మీట్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నారు అంటే అలాంటి హెవీ మీట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ లైక్ ఎనీథింగ్. సో అలాంటివి బిర్యానీస్ కానీ ఇలాంటివి నైట్ టైం యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ ఇట్. అండ్ చాలా మందికి డిన్నర్ చేసిన తర్వాత అదేంటో ఒక ఐస్ క్రీమ్ కానీ లేదా ఒక డెజర్ట్ కానీ తినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. సమ్మర్లో అయితే ఇంకా ఐస్ క్రీమ్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఒకవేళ మీకు అలా తినాలనిపించింది అంటే ప్లీజ్ నైట్ టైం తినకండి, డే టైం తీసుకోండి. అది కూడా లిమిటెడ్గా. వాట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో వాచ్ ఇట్ అవుట్ ఆల్వేస్. అండ్ ఎర్లీ డిన్నర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ అని చెప్పాలి. సో బై 7 మీరు డిన్నర్ ఫినిష్ చేశారంటే చాలా చాలా బెటర్. ఆర్ లేదా 7:30 ఇస్ ద మ్యాక్స్. 9కో 10కో 11కో చేశారంటే మాత్రం ఇట్ విల్ ఇంపాక్ట్ యూ నెగిటివ్లీ ఆన్ యువర్ బాడీ. ఓకే పద్మ, చార్ట్ రూపంలో సప్పర్లో ఏం ప్లాన్ చేసుకోవాలి వెయిట్ లాస్ మెయింటెనెన్స్ డైట్ చేసేవాళ్ళు అనే విషయాన్ని తెలియజేయండి. వెయిట్ లాస్ డైట్లో మనం మెయింటెనెన్స్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మెయింటెనెన్స్ డైట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వెయిట్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వారం ఈ డిన్నర్లో ఎలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఈ చార్ట్లో చూసేయండి. సోమవారం పుల్కా 2, గ్రేటెడ్ టోఫు కర్రీ 1 bowl అండ్ బటర్ మిల్క్ 1 glass. మంగళవారం మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అండ్ తవా ఫిష్. బుధవారం 2 పుల్కా, పాలక్ పనీర్ కర్రీ అండ్ బటర్ మిల్క్. గురువారం సూప్ ఆర్ పుల్కా అండ్ ఎనీ వెజిటబుల్ కర్రీ అండ్ బటర్ మిల్క్. శుక్రవారం పాలక్ పరాటా 2, బీట్రూట్ రైతా 1 cup, బటర్ మిల్క్. శనివారం క్యారెట్ అండ్ టొమాటో సూప్ అండ్ తవా టోఫు అండ్ బటర్ మిల్క్. ఆదివారం స్ప్రౌట్స్ కిచిడి 1 bowl అండ్ బటర్ మిల్క్. వారం అంతా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో పద్మ చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు. సో మరి ఈరోజు మనం తయారు చేసుకోబోయే 2 రెసిపీస్లో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి గ్రేటెడ్ టోఫు కర్రీ, అలాగే సెకండ్ రెసిపీ స్ప్రౌట్స్ కిచిడి. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ గ్రేటెడ్ టోఫు కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పద్మ, టోఫు, గ్రేటెడ్ టోఫు అన్నారు. సో టోఫు మీరు చాలాసార్లు వెయిట్ లాస్కి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా.
సో సప్పర్లో టోఫు తీసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎన్ని పీసెస్ తీసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. సో టెల్. యా, టోఫు అనేది హెల్దీ ప్రోటీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బట్ ఈ టోఫు తీసుకునేటప్పుడు మీరు ఏదైనా రోటీ కానీ ఏదైనా ప్లాన్ చేసుకున్నా సరే కంపల్సరీ ఒక వెజిటబుల్ అయితే మాత్రం యాడ్ చేయండి. సో ఈవెన్ టోఫు కర్రీ మీరు చేసుకున్నప్పుడు కూడా ఎనీ గ్రీన్, ఐ మీన్ ఏదైనా ఆకుకూరని కానీ లేదంటే బీరకాయ గ్రేట్ చేయడం కానీ లేకపోతే ఎనీ సమ్ వెజిటబుల్ కూడా వేశారు అంటే డైజెషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ హై ఐరన్ కంటెంట్ కూడా, సో హై కాల్షియం కూడా. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి మీల్లో కూడా స్పెసిఫిక్గా మనం ప్రోటీన్ని ఫోకస్ చేసి తీసుకుంటే తప్ప వాళ్ళు ఆ రోజు కావాల్సినటువంటి ప్రోటీన్ని పొందలేరు. సో ఆల్మోస్ట్ మనకి 60 to 70 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే కావాల్సి ఉంటుంది. సో అంత ప్రోటీన్ కావాలి అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో మనము ఏం ప్రోటీన్ తింటున్నాము అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యా, యూ కెన్ టేక్ ఇట్ ఇన్ డిన్నర్స్ ఆల్సో, బట్ మేక్ షూర్ దట్ యూఆర్ యాడింగ్ విత్ సమ్ వెజిటబుల్. సో ఎనీ గ్రీన్ లీఫ్ కానీ ఏదైనా కూడా పర్వాలేదు. అండ్ యూజింగ్ ది స్పైసెస్, సో స్పైసెస్ ఒకటి బాగా మైండ్లో పెట్టుకోండి. లైక్ ధనియా, జీరా, ఈవెన్ అజ్వైన్ కానీ, సోంపు అని చెప్పుకుంటాం, సాన్ఫ్, సో అది కానీ, అండ్ మెంతులు ఒకటి. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ హర్బ్స్. సో బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి కానీ, ఫ్యాట్ మెటబాలిజంలో కానీ, డైజెషన్లో కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కానీ, కాన్స్టిపేషన్లో కానీ, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి కానీ మనకు ఈ స్పైసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో స్పైసెస్ని కొంచెం డైలీ మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ టు కీప్ యూ ఇన్ హెల్దీ వే. సో నాట్ మోర్ దాన్ వెయిట్ తగ్గడం కంటే కూడా కదా. సో అలా హెల్తీగా ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ మెయిన్. మనం ఎప్పుడు వెయిట్ తగ్గాలని ఫోకస్డ్గా ఉండకుండా వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా ఎలా ఉండాలనేది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకొని అలా ఫాలో అవ్వండి. సో ఈ కర్రీ, సో ఇలా కర్రీ చేసుకొని మీరు ఒక కాంబినేషన్ ఆఫ్ మేథీ రోటీ కానీ లేకపోతే పాలక్ దోశ కానీ, ఈవెన్ పాలక్ దోశ వేసుకొని ఇది గ్రేట్ చేసుకొని పైన కూడా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకొని అలా అయినా తినేయచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ కుకింగ్. సో ట్రై డిఫరెంట్లీ, ఈట్ వెరీ ఏమంటారు ప్లేట్ కలర్ఫుల్గా. ప్లేట్ ఎప్పుడు కూడా మనకి అందంగా కనిపిస్తేనే కొంచెం ఈజీగా తినగలుగుతాము, హ్యాపీగా తినగలుగుతాము. సో అలా మేక్ ష్యూర్ దట్ యువర్ ఫుడ్ మేక్స్ యూ హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ పద్మ, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోని దోశ అన్నారు కదా, చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దోశ తిని మళ్ళీ మేము డైట్ లో ఉన్నాము, నైట్ కూడా ఏదైనా లైట్ గా తింటాం, దోశలు తింటూ ఉంటారు. దోశ కానీ, ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీలు అని, ఓట్స్ ఇడ్లీ అని, అలా చేయొచ్చా? డెఫినెట్ గా చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే గెటింగ్ లైక్ లాట్ ఆఫ్ క్యాలరీ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ దోశని మీరు రాగులు, మిల్లెట్స్ వేసి తయారు చేసుకున్నది అనుకోండి, 100% ఫైన్. యూ కెన్ హ్యావ్ ఇట్ లైక్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ దోశ లేదా ఇడ్లీ, ఊతప్పం, ఎనీథింగ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ అగైన్ మీరు ఊతప్పం చేసుకుంటే 2-3 రకాల వెజిటబుల్స్ వేసుకోండి. దోశ చేసుకుంటే పాలకూర కానీ ఏదైనా గ్రైండ్ చేసేసి ఆ పిండిలో కలిపేసుకోండి. సో అలా వెజిటబుల్ మాత్రం యాడ్ చేయడం మాత్రం చేశారు అంటే దట్ హెల్ప్స్ increasing, I mean that gives a lot of nutrients and at the same time fiber to maintain weight and to give you good health. గ్రేటెడ్ టోఫు కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్ప్రౌటెడ్ కిచడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే పద్మ, సో స్ప్రౌటెడ్ కిచడీ. సో చాలా మంది స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే నైట్ టైం స్ప్రౌట్స్ తింటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, తినకూడదని. సో ఇలా కిచడీ రూపంలో తీసుకోవడం వల్ల అలాంటి సమస్యలు ఏమి ఉండమంటారా? జనరల్గా స్ప్రౌట్స్ని రాగా తీసుకున్నప్పుడు చాలా మందిలో వచ్చే అవకాశం ఉంటుంది గ్యాస్ అనేది. బట్ ఉడికించి మనం కిచడీ ఫామ్లో తీసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఇక్కడ రాకూడదు అండ్ రాదు కూడా. సో మరి కిచడీలో ఉడికించినప్పుడు కొంచెం కొంచెం వరకు తగ్గడం నిజమే. అండ్ కాకపోతే మనకి ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, లాట్ ఆఫ్ వైటమిన్ సి ఇవన్నీ కూడా కొంతవరకు వచ్చే అవకాశం అయితే షూర్గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ అండ్ హెల్దీ కార్బ్స్ మాత్రం మనకు ఒక గుడ్ ఫామ్లో మనం తీసుకున్నట్టు అవుతుంది. అండ్ మీరు ఇందులో వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ కిచడీ అన్నప్పుడు వీ కెన్ మిక్స్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. సో ఈ స్ప్రౌట్స్ని యూస్ చేసి తీసుకోవడం వెనక అసలు ఏంటి, ఎందుకు అంటే మనము మిక్స్డ్ ఆఫ్ గ్రెయిన్స్ని మనము స్ప్రౌట్స్ లాగా చేసుకొని దాంతో తయారు చేసుకున్నామంటే ఆ మిక్స్డ్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది మనకు సో ఆల్వేస్ కాంబినేషన్ ఆఫ్ గ్రెయిన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఈ ప్రోటీన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి సో డిన్నర్లో ప్లాన్ చేసుకున్నా, మీరు లంచ్లో ప్లాన్ చేసుకున్నా, అలాంగ్ విత్ దీస్ స్ప్రౌట్స్ కొంచెం వెజిటబుల్స్ కూడా యాడ్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు యాడ్ వెజిటబుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ. సో దట్స్ ద బెస్ట్ ట్రిక్. మీరు ఎప్పుడు కూడా వెయిట్ కంట్రోల్లో ఉండాలి అన్నా, వెయిట్ తగ్గాలి అన్నా అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఈవెన్ ఎనీ ఫ్యాన్సీ డిష్ చేస్తున్నా సరే వెజిటబుల్స్ ఉన్నాయా లేదా చూసుకున్నారు అంటే మీరు ఇంక అసలు దేనికి వరి అవ్వక్కర్లేదు. సో పద్మ, చాలా మంది ఎర్లీగా డిన్నర్ చేస్తారు మీరు చెప్పినట్టుగా, కానీ పడుకునేటప్పటికి ఏమవుతుందంటే 10:30, 11 కూడా అయిపోతుంది. సో మధ్యలో మళ్ళీ ఆకలేస్తుందని ఒక ఫ్రూట్ కానీ, పాలు కానీ, జ్యూస్ కానీ తీసుకుంటారు. ఇలాంటివి ఏమైనా చేయొచ్చు? ఈ చార్ట్ చూసినట్టయితే ఈ వారం అంతా ఇందాక చార్ట్ చెప్పాను కదా,
సో ప్రతి నైట్ అంటే బటర్ మిల్క్ కూడా పెట్టాను. సో ఈ బటర్ మిల్క్ పెట్టడానికి రీజన్ అదేనండి. సో మీరు పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ బటర్ మిల్క్ అనేది తాగి పడుకోండి. అండ్ స్టిల్ అంటే ఎండాకాలం ఎంత మాత్రం బటర్ మిల్క్ మేనేజ్ చేయండి, చలికాలం మాత్రం వేడి పాలు తీసుకొని పడుకోండి. పాలు తీసుకునేటప్పుడు అగైన్ పసుపు వేసుకోవడం మర్చిపోకండి. అండ్ బటర్ మిల్క్ తీసుకునేటప్పుడు కూడా కొంతవరకు అజ్వైన్ ఉంటుంది కదండి, వాము, ఆ వాముని పొడి చేసి పెట్టుకొని ఆ పొడి ఆ బటర్ మిల్క్లో కలుపుకొని తీసుకుంటూ ఉండండి. ఇలా చేశారు అంటే మీకు పడుకునేటప్పుడు ఆకలిగా అనిపించినా లేదా మీకు ఆ బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఇలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ జ్యూసెస్ మాత్రం నో. సో నైట్ టైం జ్యూసెస్ అస్సలు తీసుకోకండి. ఫ్రూట్ తీసుకోవాల్సి వచ్చినా కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఎస్పెషల్లీ బనానా కానీ హై సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్, మోసంబి, గ్రేప్స్ ఇలాంటివి నైట్ టైం తీసుకోకండి. ఒకవేళ మీకు తీసుకోవాలనిపించిన ఫ్రూట్ యాపిల్, పేర్స్ ఇలాంటివి కొంతవరకు బెటర్ కాబట్టి. సో ఇలా పడుకునే ముందు మీరు కొంచెం తీసుకున్నారంటే ఒకవేళ ఆకలితో నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యల్ని కూడా మీరు గెట్ ఓవర్ చేయొచ్చు. అండ్ అలాగే పడుకోవడానికి ముందు ఒక 2 వాల్నట్స్ తిని పడుకోండి. దీనివల్ల కూడా నిద్ర అనేది చక్కగా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఆకలి అలాంటి వేయటం అనేది కూడా మనకు లేకుండా నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతుంది. స్ప్రౌట్స్ కిచడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషకులు వీళ్ళంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, 2 చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. ఫాతిమా ఇలా అడుగుతున్నారు, మా హస్బెండ్ ఏజ్ 45 years, ఆయనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ కోవిడ్ టైమ్స్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి తెలియచేయండి. హలో ఫాతిమా గారు. సో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెడికేషన్స్ మీద ఉంటారు. అండ్ అలాగే బాడీలో ఇమ్యూనిటీ అనేది కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా ఇమ్యూనిటీ తగ్గిపోవటం మూలాన ఈ కోవిడ్ వల్ల కూడా చాలా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు అవుట్ సైడ్ బయట వెళ్ళకుండా ముఖ్యంగా అలాంటి కేర్ తీసుకోండి. అండ్ ఫుడ్ విషయంలో అయితే మీరు ఒక మెయిన్గా షుగర్స్ అనేది తక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది పర్సన్కి. ఎనీ షుగర్స్ లైక్ ఈవెన్ బియ్యము వీటన్నిటిలో కూడా మనకు షుగర్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని కూడా తగ్గించి ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ని, ఫ్యాటీ ఫుడ్ని ఇస్తూ ఉండండి. అలాగే ఇంక్లూడింగ్ వెజిటబుల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చక్కటి కషాయం లాగా చేసి ఇస్తూ ఉండండి రోజు కూడా. అల్లము, లైక్ దాల్చిన చెక్క, అండ్ బిర్యానీ ఆకు, అజ్వైన్ అండ్ మిరియాలు, ధనియాలు ఇవన్నీ కూడా దంచి చక్కగా కషాయం చేసి ఇస్తూ ఉండండి. దీనివల్ల కూడా అండ్ ఆ కషాయంలో తులసాకులు కూడా వేసిస్తూ ఉండండి. సో తులసాకులు అనేది మనకి క్యాన్సర్కి కూడా మంచిగా వర్క్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా వర్క్ అవుతుంది కాబట్టి అలా ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ గ్రేటెడ్ టోఫు కర్రీ. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఆలివ్ ఆయిల్ని యూస్ చేయడం అన్నది చాలా మంచిది. అండ్ అది కూడా చాలా కొద్దిగా అన్నమాట, తక్కువ క్వాంటిటీలో. ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు. సో ఇది కర్రీ కాబట్టి కొంచెం గ్రేవీ లాగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అది బ్రౌన్ రైస్ కానీ, కీన్వా కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ దానిలో కాంబినేషన్లో తీసుకోవచ్చు. లేదా మెథీ రోటీ, స్టఫ్డ్ రోటీ ఏదైనా సరే మనం పెట్టుకుంటే ఈ కర్రీని కాంబినేషన్లో తీసుకోవచ్చు. సప్పర్ ఎప్పుడు కూడా మనం లైట్గా తీసుకోవాలి. అండ్ అలాగే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలాగా కాకుండా మనకి ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ ఎక్కువగా ఉండేలాగా, ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా మన సప్పర్ని ప్లాన్ చేసుకోవాలి. సో 7-7:30కి తినేస్తే మళ్ళీ రాత్రి ఆకలేస్తుంది కాబట్టి మధ్యలో మీరు ఏదైనా లైక్ యాపిల్ కానీ, లేకపోతే ఒక కప్పు పాలు కానీ, బటర్ మిల్క్ కానీ తీసుకుంటే మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఆ వెయిట్ని ఏదైతే వెయిట్ లాస్ అయ్యారో ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేయగలుగుతారనమాట. ఓకే, సో ఇప్పుడు టొమాటోలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాక ఓకే, టొమాటోలు, ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. అండ్ చాలా మందికి ఏంటంటే ఈ టోఫు నుంచి ఆ పచ్చి వాసన ఏదైతే వస్తుందో ఆ టేస్ట్ అది నచ్చదనమాట, అందుకే అవాయిడ్ చేస్తారు. కానీ మనం వీటన్నిటితో పాటు లైట్గా సాటే చేసేసాం అనుకోండి, ఆ స్మెల్ అది పోయి దీనికి మసాలాలు పట్టి చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఒకసారి అలా ట్రై చేయండి. సో వేసేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే టొమాటోలతో పాటు మనం గ్రేటెడ్ టోఫును కూడా ఇలా లైట్గా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం.
కారం, జీరా పొడి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది, ధనియాల పొడి, హోల్ గరం మసాలా పౌడర్. కొంచెం ఉప్పు వేసుకుందాం. అండ్ ఉప్పు కారం అన్నది ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఎస్పెషలీ నైట్ టైం ఉప్పు కారాలు ఎక్కువ తిన్నారనుకోండి, అసిడిటీ కానీ గ్యాస్ కానీ ఫామ్ అవ్వడం చాలా సహజంగా జరుగుతుంది. అండ్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ కాన్స్టిపేషన్ వస్తుంది. అండ్ ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. సో లైట్గా ఇలా సాటే చేసేసుకున్నాం కదా. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిపోయి టోఫు చాలా ఫాస్ట్గా మనకు కుక్ అవుతుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం. మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. మరి వెయిట్ చేద్దాం. సో మన గ్రేటెడ్ టోఫు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కుక్ అయిపోయింది అండ్ దగ్గరకు కూడా అయిపోయింది. సో ఇలా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం గ్రేవీ ఫామ్లోని మనం రైస్తో కానీ రోటీతో కానీ ప్లాన్ చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. గ్రేటెడ్ టోఫు కర్రీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్ప్రౌటెడ్ కిచిడి. చాలా మంది ఏంటంటే రోటీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. లైక్ రోటీ అనుకున్నప్పుడు ఒక మంచి టోఫు కర్రీ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు రైస్ తినాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కిచిడీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఉల్లిపాయలు వేసుకుందాం, కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త టొమాటోలు. వెజిటబుల్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మీ రెసిపీస్లోని అంత మంచిది. మీరు ఏది వండినా కాంబినేషన్ అనుకొని వండకండి. అంటే మీరు ఒక రెసిపీ చేసినప్పుడు బ్రింజాల్ కర్రీ వండారనుకోండి, ఓన్లీ బ్రింజాల్తో చేయకండి. ఆ బ్రింజాల్లోని కాస్త టొమాటో వేయండి, కొంచెం ఆలుగడ్డలు వేయండి, లేకపోతే మునక్కాడ వేయండి. ఇలా ఏదో ఒకటి అంటే మిక్స్చర్ ఆఫ్ 3-4 వెజిటబుల్స్ మీ రెసిపీస్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్స్ వెళ్తాయి అనమాట. రోజంతటికి కలిపి ఒక్క వెజిటబుల్ వండుకొని తిన్నారనుకోండి, మీకు ఎక్కడి నుంచి న్యూట్రియంట్ వాల్యూస్ అందుతాయి చెప్పండి. సో ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో టొమాటోలు కూడా వేసేసుకున్నాం, కాస్త ఇలా లైట్గా సాటే చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఎప్పుడు కూడా నూనెలో తగిలేలాగా వేయాలి వేడిగా ఉండేటప్పుడు. అప్పుడే దానిలో ఉండే ఆ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నది మనకి ఆ ఫుడ్లోకి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కారం, కొంచెం ధనియాల పొడి, కాస్త జీరా పొడి. నేను
నేను ఇవన్నీ వేసుకున్నాక స్ప్రౌట్స్ వేసుకుంటున్నాను. సో ఇందులో మనకి ప్రోటీన్, ఫైబర్, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా మంచిది. బోల్డ్ అన్ని మినరల్స్ కూడా మనకి స్ప్రౌట్స్ ద్వారా లభిస్తాయి. వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఉడికించిన రైస్ వేసుకుందాం. ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా. క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. సో వెయిట్ లాస్ అయిన వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ సప్పర్కి ఇలాంటి రెసిపీ ప్లాన్ చేసుకోవాలి. సో చూసారు కదా, లైట్గా అలా సాటే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ని ఎక్కువసేపు కుక్ చేయలేదు కాబట్టి అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమాత్రం మనకి పోకుండా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్ప్రౌటెడ్ కిచడీ రెడీ అయిపోయింది. గ్రేటెడ్ టోఫు కర్రీ అలాగే స్ప్రౌటెడ్ కిచడీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గ్రేటెడ్ టోఫు కర్రీకి కావలసిన పదార్థాలు: గ్రేటెడ్ టోఫు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. గ్రేటెడ్ టోఫు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని, పాన్ కాస్త హీట్ ఎక్కాక ఆలివ్ ఆయిల్ వేసుకొని, నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టోఫు తురుము, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఆ తరువాత కాస్త నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గ్రేటెడ్ టోఫు కర్రీ రెడీ. స్ప్రౌటెడ్ కిచడీకి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్ప్రౌటెడ్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిక్స్డ్ స్ప్రౌట్స్, తగినంత ఉప్పు, ఉడికించిన దంపుడు బియ్యం వేసి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌటెడ్ కిచడీ రెడీ. సరిత ఇలా అడుగుతున్నారు: మా పాప ఏజ్ 18 ఇయర్స్, కొన్ని రకాల టెన్షన్స్ ఫీల్ అవుతూ ఎక్కువగా ఫుడ్ తీసుకుంటుంది, ఇది కూడా ప్రాబ్లమా, తెలియచేయండి. హలో సరిత గారు. ఎస్, చాలామంది టెన్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో తినేయడం అనేది వాళ్ళకి ఒకలాంటి సైకలాజికల్ సూతింగ్ అనమాట. అండ్ ఈ తినడంలో కూడా ఎక్కువ మంది అయితే స్వీట్కి రిలేటెడ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది డెఫినెట్గా మంచిది కాదు కదండి. సో ఓవర్ ద టైం ఒబేసిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఇంకేదైనా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని స్లోగా తగ్గించడానికి ట్రై చేయండి. సో ఇది ప్రాబ్లం తగ్గించడానికి ఎలా ట్రై చేయొచ్చు అంటే, ఒకవేళ తినేటప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ అలా ఉంటుంది అంటే వాటి ప్లేస్లో వెజిటబుల్స్ని కట్ చేసి పెట్టడము, హమ్మస్ లాంటివి, శనగలతో తయారు చేసే హమ్మస్ లాంటివి పెట్టి వాటిని డిప్ లాగా చేస్తూ ఉండడము, ఫ్రూట్స్ తోటి సాలడ్స్ లాంటివి తయారు చేసి ఇస్తూ ఉండడము, సో లేదా పాప్కార్న్ లాంటివి తింటూ ఉండడము, ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. సో అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళకి హెల్తీ ఫుడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. చక్కటి టిప్స్ కూడా తెలియజేసాం. సో మరి మీ అందరి కోసం 2 చక్కటి సప్పర్ రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ స్ప్రౌట్స్ కిచడీ చూస్తే రైస్ తినాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట, క్రేవింగ్ ఉంటుంది.
కొంచెమైనా సరే రైస్ తింటే కానీ నిద్ర పట్టదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కిచడీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వైట్ పాలిష్ రైస్ కాకుండా మీరు ఇలా దంపుడు బియ్యం కానీ లేకపోతే కీన్వా కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే యూస్ చేయొచ్చు. అండ్ ఇందులో మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకున్నాం, ఆక్సిజన్ ఉంటుంది స్ప్రౌట్స్లో, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, చక్కటి మినరల్స్ ఉంటాయి, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ స్ప్రౌట్స్ ఆర్ వెరీ హెల్దీ, మీకు తెలుసు కదా. సో కుకింగ్ చేసేటప్పుడు అన్నీ కలిపి కుక్కర్లో పెట్టకుండా నేను చేసిన ఫార్మాట్లో తయారు చేసుకోండి, అప్పుడు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయి. సో అండ్ కమింగ్ టు టోఫు కర్రీ, దీన్ని మీరు చక్కగా రోటీతో కానీ రైస్తో కానీ ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టోఫులో మనకి ప్రోటీన్తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. సో చక్కగా ఇలా వెయిట్ లాస్ ఆ వెయిట్ లాస్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకోండి మీ డిన్నర్లోకి. అండ్ ఎక్కువగా వెజిటబుల్స్ తినడానికి ట్రై చేయండి. సో మరి తప్పకుండా ఈ 2 రెసిపీస్ని ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఆ వెయిట్ లాస్ని అలాగే మెయింటైన్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లంచ్, అలాగే మిడ్ మార్నింగ్, ఈవినింగ్ స్నాక్ అండ్ అలాగే సప్పర్ని కూడా ఎలా హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఈజీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాంబినేషన్స్ ఎలా తీసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేసాం. అండ్ చార్ట్ నుండి కొన్ని చక్కటి రెసిపీస్ని ఇక్కడ హెల్దీగా ఎలా కుక్ చేయాలో కూడా చూపించాం. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి, ఇవన్నీ కూడా మీకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. ఇది వాళ్ళ అమృతం. మరి నెక్స్ట్ వీక్ మరొక టాపిక్తో మళ్ళీ అమృతంలో కలుసుకుందాం.